హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'లక్ష్మీస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్'. ఈ రోజు నుంచైతే నేను లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఆ రోజు మా పిల్లలకి స్కూల్ బంద్ ఉంది. మా పిల్లలకంటే ఒక్కరికని కాదు. చాలా స్కూల్ వరకు అయితే బంద్ ఉంది. ఫీజులు ఎక్కువ పెంచుతున్నారని, లేకపోతే ఫీజెస్ సంవత్సరం ఎక్కువ పెరుగుతున్నాయని, లేకపోతే ఫీజెస్ తక్కువ చేయాలని అనే ఉద్దేశంతోని ఏబీవీపీ వాళ్ళు బంద్ చేస్తారు కదా! అలా ఈరోజు ఫ్రైడే రోజైతే ఆ పిల్లలకి సెలవొచ్చింది. ఇది ఆ రోజుట్లాగే ఈరోజైతే నేను అప్‌లోడ్ చేస్తున్నాను వీడియోని. అసలు చిన్నగున్నప్పుడైతే స్కూల్ ఎవరైనా బంద్ చేస్తే బాగా బాగా అనిపిస్తుండే. అండ్ తర్వాతకి నెక్స్ట్ డే గూడా ఎవరో ఒకరొచ్చి బంద్ చేస్తే బాగుండు అనిపిస్తుండే. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజైతే చాలా చోట్లయితే స్కూల్స్ అయితే బంద్ అయ్యాయి. బంద్ ఒకరోజు మాత్రమే అనుకుంటాం కానీ నిజం చెప్పాలంటే అసలు దీనికి రిజల్ట్ వస్తుందా లేదా అన్నది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఎన్ ప్రతిసారి స్కూల్స్ ఓపెనింగ్ టైంలో ఆహ్, ఇట్లానే బంద్ చేస్తారు. మళ్ళీ తర్వాతకి యాజ్ యూజువల్ మళ్ళీ 1 ఇయర్ వరకు పట్టించుకోరు. కానీ ఈ స్కూలుల్లో గూడా అసలు ఎంత ఇబ్బందంటే ఫస్ట్ మనం ఏదైనా పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయాలన్నప్పుడు ఏమైపోతుందంటే అడ్మిషన్ ఫీజ్ అడుగుతాము. అలాగే స్కూల్ ఫీజ్ అడుగుతాము. దాని తర్వాత వచ్చేటివి ఆహ్, పిల్లలకి బుక్స్, యూనిఫార్మ్ అండ్ నోట్ బుక్స్. ఈ ఇయర్ అయితే మరీ దారుణంగా స్కూళ్ళలో అయితే బుక్స్ కొనేది లేదు. ఆన్‌లైన్ యాప్‌లలో బుక్స్ కొనాలి. ఎక్కడ బార్గింగ్ లేదు, అడగడం లేదు, ఏం లేదు. ఈవెన్ బుక్స్ కవర్స్ కూడా మనము అక్కడనే స్కూల్‌వే కొనుక్కోవాలి అన్నట్టు పెట్టేసిండ్రు. ఒక షూ తప్పించి అన్నిటిని గూడా మనము అక్కడే కొనేస్తున్నాము. ఇంక నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి షూ గూడా స్కూల్‌లో వాళ్ళే ఇక్కడే కొనాలని చెప్పేస్తారేమో! చాలా చోట్లయితే ఇలానే అయిపోయింది. కానీ ఫస్ట్ అయితే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. మన భవిష్యత్తులాగా మన పిల్లల భవిష్యత్తు ఉండకూడదు. వాళ్ళు చదువుకోవాలి. మంచిగుండాలి అనే ఒక ఉద్దేశంతోనే పేరెంట్స్ మంచి స్కూల్‌లోకి వేయాలని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ తర్వాత వచ్చే లెక్కలుంటాయి చూడండి. అసలు ఒక్కసారి గూడా అంటే చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈసారి ఏమంటే చాలా ఎక్కువైపోయాయి. అంటే ఫీజుకి ఈక్వల్‌గా మన బుక్స్ అమౌంట్స్ గానీ, నోట్ బుక్స్ గూడా స్కూల్లోనే కొనాలని. ఇంతకుముందు ఏమంటే డ్రెసెస్ గానీ, నోట్ బుక్స్ కానీ బయట కొనేవాళ్ళు. తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కుట్టించుకోవడం వల్ల కొద్దిగా తక్కువ పడేటివి. కానీ ఇప్పుడెలా అంటే స్కూలులోనే అయినందుకి మనం పెట్టే కాస్ట్ వేరుంటుంది. అక్కడిచ్చే ఆహ్, అవి ఏమంటారు క్వాలిటీ అంత బెటర్‌గానే అయితే అనిపియదు. కానీ ఇవన్నీ లెక్కలు చూసేటప్పటికి నిజం చెప్పాలంటే ఫీజు ఎంతైతుందో, ఫీజుకి డబల్ అమౌంట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక మధ్య తరగతి కుటుంబం పిల్లల్ని చదివించుకోవాలి. లేకపోతే అసలు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలంటే ఇప్పుడింతలో అయితే చాలా ఇబ్బందయిపోయింది. అసలు ఇప్పుడు ఉన్న ఖర్చులకి, ఇప్పుడున్న బయట ఉన్న సిట్యుయేషన్స్‌కి అసలు ఎక్కడెక్కడెక్కడకో అమౌంటే కావాల్సొస్తుంది. పిల్లలు బాగా చదివించుకోవాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు నిర్మించాలనే ఉద్దేశంతోని పేరెంట్స్ ఎంత కష్టపడినా పర్లేదని ఫీజెస్‌కి, బుక్స్‌కి ఏది కావాలంటే అది ఖచ్చితంగా సమకూరుస్తున్నారు. కానీ నాకేమనిపించిందంటే గవర్నమెంట్ గూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఒకటి అంటే జీవోలాగా పెడితే బాగుండు అనిపించింది. అంటే సంవత్సరము ఇంతే ఫీజు పెంచాలి. అండ్ ముందునే అంటే ఇప్పుడు ఎక్కడైతే పోతే మనం ఈ రేట్లని ఉంటాయి గదా! అట్లా స్కూళ్ళకి ఈ కాస్ట్ అంటే ఫీజు ఇంత ఉంటుందని చెప్పాలి. అలాగే ఇయర్ ఎంత పెంచుతున్నాం అనేది ఒక రూల్ ఉండాలి. ఇంతవరకే తీసుకోవాలి ఈ క్లాస్‌కి అనేది ఒక రూల్ పెడితే బాగుండు అనిపించింది. ఇంతెందుకు గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివించుకోవచ్చు గదా! అంటారు. బట్ గవర్నమెంట్ స్కూల్‌ల పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలి. మనలాగా కాకూడదనుకోని అందరూ ఇక్కడే వేస్తుంటారు. అండ్ నేనేమన్నా తప్పు మాట్లాడితే ప్లీజ్ సారీ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.